మంగళీరా మంగళీరు ఆడ ఉంటారు గండాలపేట గండపేటలో ఉంటారా? ఇప్పుడు ఎంతమంది అమ్మా పిల్లలు? ఒక పాప అండి. ఒక పాప ఎక్కడ చదువుతుంది? పాప ఆక్స్ఫర్డ్స్లో యూకేజీ చదువుతుంది. యూకేజీ చదువుతుంది. ఆ పాప కానీ అమ్మ నువ్వు జాబ్ కానీ నన్ను చేస్తున్నావు? నేను చదువుకుంటున్నాను. చదువుకుంటున్నావా? ఎంఎల్టీ కంప్లీట్ అయిపోయింది. బిఎస్ఎంఎల్టీ చదువుదాం అనుకుంటున్నాను. లాక్స్ లో అవుతాయి అంటున్నారు ఫీజులు ఏమో, కానీ అంత కట్టే స్తోమత మాకు లేదు. పాపను కూడా మేమేం చదివించలేదు. మా తల్లిదండ్రులను పాప వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు ఫీజులు కట్టి చదివిస్తున్నారు పాపను కూడా. నాకు కూడా ఇప్పుడు చదువుకోవాలని ఉంది. ఇంకా డిగ్రీ కూడా కంప్లీట్ చేస్తే బెనిఫిట్స్ బాగుంటాయని అనుకుంటున్నాను. ఏదో జాబ్ చేస్తే ఆ పిల్లలు కూడా పోషించుకోవచ్చు, బాగుండేది. అలానే చదువుకుంటున్నానండి. చంద్రబాబు నాయుడుకి మేము ఎంతగానో అప్పుడు ఓట్లు ఎలక్షన్స్ పెట్టినప్పుడు 90,000 గెలిపించామండి. ఆయన మాకు ఆదరించాలి మమ్మల్ని. ఆయన మాకు హెల్ప్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు నాకు చదువుకోవడానికి చాలా ఫీజులు అడుగుతున్నారు. మేము ఎస్టీ క్యాస్ట్ వాళ్ళము. కౌన్సిలింగ్ మీద సీట్స్ వచ్చినా కూడా ఫీజులు బాగానే అవుతాయి అంటున్నారు. స్కాలర్షిప్ మీద వచ్చినా మళ్ళీ వాళ్ళ సగం, గవర్నమెంట్ వాళ్ళు సగం భరించినా మేము సగం భరించాలంటున్నారు. ఆ సగం కూడా భరించేంత స్తోమత మాకు లేదు. లోకేష్ గారికి హెల్ప్ చేయాలని మమ్మల్ని ఆదరించాలి. మీ పిల్లలు నువ్వు తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నావు. మరి మీరు డబ్బులు యాడ్ నుంచి వస్తే మరి ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవాలి కదా. ముఖ్యంగా లోకేష్ గారు ఆదుకోవాలి. ఎందుకంటే 91,000 మెజార్టీ గెలిపించారు కాబట్టి. సరేనమ్మా, అటైతే మీరు కంపల్సరీగా లోకేష్ గారు ఆదుకుంటారు. నేను చదువుల కోసం ఆయన జాబులు తేవాలని, మళ్ళీ కంపెనీలు తేవాలని విదేశాలకు వెళ్ళి చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. అదే లోకేష్ గారు కూడా ఏంటంటే మన నియోజకవర్గంలో మీలాంటి వాళ్ళు అందరిని దగ్గర తీసి వాళ్ళకు కూడా జాబులు అవి వచ్చేటట్టు చదువు చెప్పించేటట్టు చేయాలి. మరి ఆయన కూడా 91,000 మెజార్టీ గెలిపించారు కాబట్టి ఆయన అంటే చాలా అభిమానం కదా మీ అందరికీ. మన మంగళగిరి మన లోకేష్ అని పిలిపించారు. సొంత ఇల్లు కూడా కావాలండి. రెంట్ ఇల్లు కడుతున్నాం, వచ్చే ఇన్కమ్స్ ఏమో సరిపోవట్లేదు. అటు పాపకి ఇటు ఇంట్లోకి ఇప్పుడు నా చదువుల కంటే సరిపోవట్లేదు. మీ ఇద్దరు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడి సరేనమ్మా, ఇల్లు కూడా లేదు, ఇంట్లో ఉంటున్నారు. సరేనమ్మా, సరే ఇవన్నీ లోకేష్ గారు మీకు ఆదుకుంటే ధన్యవాదాలు చెబుతారుగా? చెప్తామండి ఖచ్చితంగా చెబుతారు.